రాబోయే రోజుల్లో ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారో అనే విషయాన్ని కూడా మీరు తెలియజేయలేదు. మీరు చేసింది ఏంటయ్యా అంటే జనసేన పార్టీ నాయకులను మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించి పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుల కటౌట్లని ఇలా తయారు చేయించి వాటికి బాక్సింగ్ బ్యాగులు అంటే పంచింగ్ బ్యాగులు వాటికి పెట్టించి బాక్సింగ్ ఎందుకు చేపిస్తారండి? అంటే మీరు వచ్చే కార్యకర్తలకి మీ విధి విధానాలు చెప్తారా, మీ పాలసీలు చెప్తారా, లేదా కొట్టడం నేర్పించి పంపిస్తారా? అసలు ఎప్పుడైనా సరే దేశ చరిత్రలో కానీ మనకి ప్రపంచ చరిత్రలో కానీ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్ష నాయకుల ఫోటోలను ఈ విధంగా పెట్టి వాటిని తన్నమని, వాటిని కొట్టమని బాక్సింగ్ బ్యాగులు పెడతాం ఎక్కడన్నా చూసారా? ఒక దగ్గర చూసుంటారు. ISIS అని తీవ్రవాద సంస్థ ఉంటుంది, అల్-ఖైదా అని తీవ్రవాద సంస్థ ఉంటుంది, లష్కరే తోయిబా అని ఒక ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. వాళ్ళు చేస్తారు ఇలాంటి పనులు. భారత్ మీద అంటే మన ఇండియా మీద కోపం తెప్పించడం కోసం, టెర్రరిస్టులు తయారు చేయడం కోసం వాళ్ళలో భారతదేశం ఫ్లాగ్ని, మన సైనికుల బొమ్మల్ని పెట్టి వాళ్ళ మీద దాడులు చేయించమని చెప్పని టెర్రరిస్టులకి ఈ విధంగానే టెర్రరిస్ట్ సంస్థలు ట్రైనింగ్ ఇస్తాయి. మరి ఆ విధంగా అసలు వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా? రాజకీయ విలువలు ఉన్నాయా? రాజ్యాంగానికి విలువ ఇస్తారా? అసలు వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా, ఉగ్రవాద సంస్థ అని మేము అడుగుతున్నాం ఈరోజు. ఉగ్రవాద సంస్థలో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఈ విధంగా కొట్టండి, చంపేయండి అని చెప్పని పంచింగ్ బ్యాంకులు పెట్టి మీరు మద్యం పోసి, నిజంగా మద్యం మత్తులో వచ్చారా లేదా గంజాయి మత్తులో వచ్చారా మాకు అనుమానంగా కలుగుతుంది. మరి ఎందుకంటే ఈ విధంగా విచక్షణ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక కటౌట్ మీదకి ఇంత మనకి విషపూరితంగా ఇలా దాడులు చేయరు. మరి ఈ విధంగా దాడులు చేస్తున్నారంటే మీరు దేనికి? ఎన్నికలకు సిద్ధం అంటే ఈ విధంగా దాడులు చేయమన్నా? రేపు మా వీర మహిళలు, మా జన సైనికులు, టీడీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ విధంగానే దాడి చేస్తారా? మరి ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఒక వైసీపీ వాలంటీర్ ఈ విధంగా అతను మీరు ప్రేరేపించి దాడులు చేపిస్తున్నారంటే రేపు మరి వాలంటీర్ అందరూ కూడా రేపు జనసేన పార్టీకి ఓటేసామని ప్రజలు చెప్తే ఇళ్లలోంచి బయటికి లాగి కొడతారా? మీరు ఎన్నికలకు సిద్ధం అని చెప్పని మీరు కుస్తీ పోటీలకు సిద్ధం చేస్తారా? ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ విధంగా ఎలక్షన్ యుద్ధ వాతావరణం కింద మార్చి మరి ప్రతిపక్ష నాయకులు కటౌట్లు పెట్టి వాటికి పంచింగ్ బ్యాగులు పెట్టి, బాక్సింగ్ బ్యాగులు పెట్టి కాళ్ళతో తన్నమని, చేతులతో గుద్దమని ఈ విధంగా మీరు ప్రేరేపిస్తున్నారే. రేపు జన సైనికులు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు మా మీద దాడి జరిగితే, మా వీర మహిళల మీద దాడి జరిగితే ఎవరిది బాధ్యత? ఈరోజు భీమిలి నుంచి చెప్తున్నాం. భీమిలి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎప్పుడైనా సరే జన సైనికుల మీద దాడి జరిగినా, వీర మహిళల మీద దాడి జరిగినా, ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరిగినా అది కేవలం ఈ సభే కారణం. ఈరోజు ఈ సభ ఎవరైతే నిర్వహించారో, ఎవరైతే పర్మిషన్ అప్లై చేశారో, ఎవరైతే సభను ప్రారంభించిన అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారో, అదేవిధంగా సభలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, సభకి పర్మిషన్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ పైన మేము ఈరోజు భీమిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మాకు ఇప్పటికీ కూడా రిసీవ్డ్ కాపీ, ఎక్నాలజ్మెంట్ కాపీ మాకు ఇవ్వాల. మరి దేనికంటే సీఏ గారు లేరు అని చెప్పి అంటున్నారు. మరి ఈ విధంగా మీరు ఎక్నాలజ్మెంట్ కాపీలు ఇవ్వకుండా సీఏ గారు లేరు అని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారే. మరి ఇది ఏ విధంగా మీరు న్యాయం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చట్టం మాకు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో దానికి బద్దులమై మేము ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది. అంతేకాకుండా భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచే ఏ ప్రాంతంలో అయితే మీరు యుద్ధం సిద్ధం అని చెప్పని మాట్లాడారో అదే భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచే రేపు పొద్దున వైసీపీ పతనం ప్రారంభమవుతుంది. మొత్తం ఈ ఉత్తరాంధ్రలో భారీ మెజారిటీతో గెలిచే ప్రాంతం ఈ కూటమి, జనసేన టీడీపీ పార్టీ కూటమి గెలిచే మొదటి స్థానం భీమిలి అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. భీమిలి నుంచే వైసీపీ పతనం ప్రారంభం. వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా, ఉగ్రవాద సంస్థ అని మేము అడుగుతున్నాం. మీరు యుద్ధం సిద్ధం అని చెప్పింది మరి కొట్టుకోవడానికి, గుద్దుకోవడానికా? స్థానిక నాయకుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మేము కొట్టుకుంటే మీరు వచ్చి సంబరాలు చేసుకుంటారా? దేనికి సిద్ధం? మీరు రిషికొండకి బోడిగుండు కొట్టడానికి సిద్ధమా? ఎర్రమట్టి దెబ్బలు ధ్వంసం చేయడానికి సిద్ధమా? మరి అదేవిధంగా మా మత్స్యకార సోదరులకి మత్స్యకార భరోసా అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మహిళలపై జరుగుతున్న దాడుల్ని ప్రేరేపించడానికి సిద్ధమా? మరి ఏ రకంగా మీరు సిద్ధమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొకసారి కనుక ఇలాంటి చర్యలు చేస్తే చట్టం మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం మేము ఎంతవరకైనా పోరాడతాం.